చర్చికి, దేవాలయంకి, మస్జిద్ కి పోగలుగుతాడో అలాగే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఈ రోజు చాలా మంది హిందూ బ్రదర్స్, ముస్లిం సోదరులు కూడా క్రైస్తవ సోదరులతో ఈ రోజు వచ్చి కర్నూలులో ఒక ఎగ్జాంపుల్ కంటిన్యూ చేశారు. మేము చెప్తున్నాం, జేఏసీ గట్టిగా నిలబడితే సీఎం కి కిందికి దింపుతాం. మరి బ్రదర్ చెప్పినారు, సీఎం గారు కూడా సహకరించినారని. మరి సీఎం గారు మీకు ఒక్కటే అడుగుతున్నాం, మీకు చాలా అనుభవం ఉంది అని చెప్తుంటారు, 9 సంవత్సరాలు సీఎం ఉన్నారని చెప్తుంటారు. మరి ఈ సీఎం కాంపౌండ్ ఏమైపోయింది? రాక్వుడ్ ఏమైపోయింది? ఎస్టీబీసీ ఏమైపోయింది? ఏమైపోయింది? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా క్రైస్తవుల పైన ప్రేమ ఉంటే క్రైస్తవుల కోసం కమిషనర్ పెట్టండి, జీవో పెట్టండి, అసలు కొన్న వాళ్ళకు శిక్షించండి. రాజకీయాలు చేయడానికి రాలేదు, దేవునికి నమ్ముతా కాబట్టి. దేవునికి ఎవరు నమ్మితే వాళ్ళ ఆస్తులు వాళ్ళకు ఉండాలి, అది వాళ్ళ హక్కు. ఎవరు ఇక్కడ ఏదో మాట్లాడితే బ్రదర్స్, మేము అక్కడే చెప్తున్నాం, ఏ పార్టీలో ఉన్నా చాలా సంతోషం. ఇప్పుడే కిషన్ గారికి ధన్యవాదాలు చెప్పినారు, అవలీన్ బాబు గారికి చేసినారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మద్దయ్య గారు, జాన్ గారు పనిచేసినారు, శేషయాదవ్ గారికి చేసినారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చేసినారు. అంటే ఏ పార్టీలకి అతీతంగా ఎవరైతే దేవుని ఆస్తులతో చేసుకోదలుచుకోలేదో వాళ్ళే ఇక్కడికి వచ్చినారు. ఎవరైతే వ్యాపారం చేసుకోవాలనుకున్నారో ఈ రోజు కూడా ఇంట్లో కూర్చొని ఉన్నారు. చెప్తున్నాం, వాళ్ళు ఈ రోజు 10 మంది వస్తే జమ అయితే వస్తారు, 10 మంది వస్తే వచ్చి జమ అవుతారు. మరి ఇంత వేలాది మంది క్రైస్తవులు వస్తే ఎందుకు రాలేదని చెప్పి అడగదలుచుకుంటున్నాం. మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో క్రైస్తవుల కోసం కమిషనరేట్ అలాగే జీవో రావాలి అని దానికి సాధనకి కృషి చేస్తానని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు బుచ్చిబాబు గారు మాట్లాడుతున్నారు.